ఈ కలికి వచ్చేకి టైం పడుతుంది. ఈ లోపల కలికి అంటే ఇప్పుడు రాబోయేదంతా కూడా అష్టగ్రహ కూటమి అంటే ఇన్ని రకాల ప్రళయాలు జరుగుతాయి, ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి. అలాంటి టైంలో ఆ అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారు చూసుకుంటూ పోతుంది. మీకు ఏమవదు, ఏ కరుణ రాదు, మీకు ఏ కష్టాలు ఉండవు, ఏముండవు. అంటే ఏదో ఒక శక్తి, ఒక వెలుగు మీరు పట్టుకోగలిగితే ఆవిడ కాపాడుతుందండి అమ్మ. అది కలికి అంటే కలికి అవతారం అనేది శంబాల నుంచి వస్తున్నది. మరి అలాంటి దిక్కు శంబాలు ఎవరు వెళ్ళలేరు అంటే మరి నాకు తెలియదు, వెళ్ళలేరు అనుకున్నాను. కానీ ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన ప్రాసెస్లో నాకు 2016లో నేను వెళ్తాం జరిగింది. నేను అదంతా చేసి మళ్ళీ సాధన చేసిన తర్వాత నాకు లోపల నుంచి జ్ఞానం అనేది రావడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు వెళ్ళు, చెప్పు, ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇది నేర్పించు. అందుకని ఎవరైతే నమ్మి సరెండర్ అవుతారో, నాకు కదమ్మా శంబల తల్లికి, వాళ్ళది కనెక్ట్ అవుతుంది, వాళ్ళకి నేర్పిస్తాం. వాళ్ళు కూడా నాలా చేయగలుగుతారు. అందరిలోనే ఒకటే శక్తి ఉంది, కానీ ఆ విశ్వమాతకి సరెండర్ అవ్వాలి, ఆ విశ్వానికి మీరు కనెక్ట్ అవ్వాలి. మీకోసం మీరు ఆలోచించాలి, మీరు ఎందుకు పుట్టాను, ఇదే ఆఖరి జన్మ చేసుకుంటానంటే చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ 84 లక్షల కోట్ల జన్మలు ఎత్తి మళ్ళీ మానవుడిగా పుట్టి 7 జన్మలు ఎత్తుదామన్నా మీ చేతుల్లోనే ఉంది. యువర్ డిజైన్, యువర్ లైఫ్. ఎందుకంటే ఈ మనిషిగా పుట్టిన తర్వాత 7 జన్మల్లోని మీ థంబ్ ప్రింట్ ఒకటే ఉంటుంది, మారదు. అవునా? వైదేశ్వరుని కోయిల్ అంతే కదరా, మన థంబ్ ప్రింట్తోనే కదా పోయిన జన్మలో నువ్వేంటి, ఆ గత జన్మలో ఏంటి అని చెప్పేస్తారు. ఇది మారదు. తాళపత్ర గ్రంథాల్లో రాస్తుంది ఆల్రెడీ. ఈ ప్రింట్ ఇలాగే ఉంటుందంట. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నామండి, ఇలా రాయబడి ఇలా ఉండాలి, ఇలా వినాలి అని రాసిపెట్టి ఉంది. యూనివర్స్ అంతా డిజైన్డ్, ఎలా జరగాలి అలా జరుగుతుంది. అలా అప్పుడు కూడా అందులో రాసిపెట్టి ఉంటుంది మొత్తం అంతా. అందుకని నీలో మార్పు వచ్చినని చెప్పు ఎవ్వరూ ఏం చేయలేరు. అంత నీ కర్మ, ఎన్ని ప్రాబ్లమ్స్ అని రావడానికి కారణం ఏంటండి? కర్మ. ఇప్పటివరకు అందరూ ఏమన్నారు, నీ కర్మరా, నువ్వు అనిపించాలి. అనిపిస్తారా, రీరైట్ చేసుకుంటారా? మన కర్మని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు, ఏ గురువు క్లియర్ చేయలేడు, దారి చూపిస్తాడు. నేనేం గురువుని కాదండి, నేను టీచర్ని. నేను టీచర్స్ని తయారు చేయాలనుకుంటున్నాను. అది గురువు అనగానే వేరే అర్థం వచ్చేస్తుందండి. ఎందుకంటే నీ గురువు నీ ఆత్మ, నీ గురువు ద్వారా నీ ఆత్మలోకి ప్రయాణం చేస్తే నీ ఆత్మ దేవుడు అవుతుంది. ఎవరు గైడెన్స్ ఇవ్వాలి? ఆత్మ ఇవ్వాలి. ఎప్పుడైతే నీ ఆత్మే గురువు అనుకున్నావో నువ్వు రైటిస్ పాత్ర వెళ్తావు. గురువు అని అనుకున్నాను అనుకోండి, నేనే గురువు అన్నాను అనుకోండి, నేను ఒక స్టేజ్కి వెళ్ళి ఆగిపోతాను. అది నిజం అనుకుంటారు, మీరు అదే నమ్ముతారు, మీరు కూడా అక్కడికి వెళ్ళి ఆగిపోతారు. ఎప్పుడైతే మీ ఆత్మను మీరు ఫాలో అయ్యారో, మీ ఆత్మే గురువు అనుకున్నారో, ఆవిడ అది మంచి డైరెక్షన్ ఇస్తుంది. ఆ పైన ఉన్న తల్లి చూసుకుంటుంది, అమ్మ సంబాల తల్లి చూసుకుంటుంది. అంతే. ఇక్కడ ఓన్లీ ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ మీకు ఎడ్యుకేట్ చేస్తాం. చేసేవా లేదో అనేది నీ ఇష్టం, నీ లైఫ్ నీది, యువర్ డిజైన్, యువర్ లైఫ్. ఈవెన్ మన ఎమరాల్డ్స్ విజయరామ్ గారు ఉన్నారు కదండి, ఆయన రోజు సాయంత్రం ఆవు పేడతోటి ఒక ఇది ఇస్తారు, పిడకలు కానీ ఉండగాని ఇస్తారు, అగ్నిహోత్రం చేయమని చెప్తారు. అవును, ఇంట్లో పొగ పెట్టినా కూడా మంచిదే. రేడియేషన్ ఉండదు దాంట్లో, ఆ వాసన పిలిస్తే రేడియేషన్ నెగిటివ్ ఉండదు, నెగిటివ్ రాదు అసలు. అందులో గోమాత మాత అంటారు. అంతే మా సిస్టంలో ఆవుకి నవధాన్యాలు నానబెట్టాలని ఉంటుంది. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మేము పెడుతున్నాం. ఈ సంభాళ సాధనలో ఒక భాగం అది. ప్రతి మంగళవారం, శనివారం 9 వారాలు అలాగా గోమాతకి నవధాన్యాలు ముందర రోజు నానబెట్టి, ఎక్కడ ఉన్నా ఊరు వెళ్ళినా కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ నానబెట్టుకొని అక్కడ గోశాలలోనో గుడిలోనో. ఇది మీకోసం మీరు డిజైన్ చేసుకోవాల్సింది. ఇది ఒక సిస్టమ్, ఒక ప్రోటోకాల్. ఎందుకంటే నేను ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యాను, నేను అచీవ్మెంట్ అయ్యి వచ్చాను, శంబాలు వచ్చాను. అందరూ అవుతే అందరూ అయిపోతారు. ఇప్పుడు ఇప్పటివరకు ఎవరెస్ట్ ఎక్కలేదండి. అబ్బా ఎవరెస్ట్ వల్ల కాదు, ఇది అవ్వదు అంటే అవ్వదు. ఎవడోకైనా ఎక్కి చూపించాడు, ఆయన ఏం ప్రికాషన్ తీసుకున్నాడు, వాళ్ళందరూ వెళ్తే మిగతా చాలామంది ఎక్కేశారు కదా. యూనివర్స్లో అవ్వందంటే ఏముందండి? ఇప్పుడు ఎన్ని కనిపెట్టారండి, ఆకాశంలోకి వెళ్ళి విమానం కనిపెట్టారు, రాకెట్లు కనిపెడుతున్నారు, ఈ కమ్యూనికేషను, మరి రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సైన్స్, డ్రైవర్లెస్ కార్లు, మరి ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అంటే ఒక మానవుడు బ్రెయిన్కి ఎంత సాధ్యమైనప్పుడు భగవంతుడు సృష్టించిన మనము మనకి ఇన్ని శాతకైనప్పుడు ఆయన పట్టుకుంటే ఇంకెంత సాధించండి. అంటే అప్డేట్ అవ్వాలండి. అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అన్నీ తప్పు కదా, అన్నీ నిజాలే, కానీ ఆ కాలం నుంచి అదే ఉంది తప్ప దాని పక్క నుంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీకి బ్యాలెన్సింగ్ చేసుకెళ్ళాక ఏదో శక్తి కావాలి. ఆ శక్తి శంబాల శక్తి, అది శంబాల 360 సొల్యూషన్. బట్ ఏమైనా ఒక పాజిటివ్ థాట్ ప్రాసెస్ కానీ లేదంటే ఒక మంచి పనులు చేయడానికి ఒక అవకాశం ఈయన చూపించే ఒక విధానం అనిపిస్తుంది. అవకాశం, సదవకాశం, అది సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరూ దేవుడు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ ప్యూరిటీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు అవ్వచ్చు. ఈరోజు ఆ శంబాల నుంచి ఆయన మన్ను తీసుకొచ్చారు, ఆ పుణ్యభూమి నుంచి వాటర్ తీసుకొచ్చారు, విభూతి తీసుకొచ్చారు,
మేము ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా పెట్టుకుంటూ ఉంటాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏంటి, ఆ ఇంట్లోనే ఉంటాను నేను. తర్వాత వారి భార్య శాంత చాలా పెద్ద మెరకెళ్ళమ్మ. ఆవిడ నమ్మలా ఫస్ట్ ఈ శంబాల శక్తిని. ఆవిడకి అసలు జ్వరం ఎరగదు, తలకాయ నొప్పి ఎరగదు, ఏమి ఎరగదు. ఈయనకెందుకో ఆ శంబాల సాధనలో కూర్చున్నప్పుడు ఆవిడకి ఏదో అవుతుంది అని అనిపించింది. అది తమ్ముడు చెప్తే చాలా బాగుంటుంది. అసలు హార్ట్ ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ బతికొస్తారమ్మా. అయ్యో అసలు లేదు కదా, మళ్ళీ ఏదైనా ఆగిపోయి బతికింది ఆ మనిషి. అయ్యో బ్రెయిన్ 3 సార్లు ఓపెన్ చేశారు. నెల లోపల వారానికి ఒకసారి, వారంలో కాలు, వారంలో చెయ్యి, వారంలో నోరు, వారంలో మాట, ఇవన్నీ వచ్చి నెల రోజుల్లో మామూలు మనిషి అయిందమ్మా. చచ్చి బతికింది, మృత్యుంజయురాలు. నేను శాంతమ్మ అంటాను, చాలా క్లోజ్ అయిపోయింది నీలాగానే. అన్నపూర్ణ అనమాట. ఎంతమంది వెళ్ళినా ఆ కాఫీలు, ఆ టీలు, ఆ భోజనాలు, సంతర్పణ జరుగుతూనే ఉంటుంది ఆ ఇంట్లో. అందుకోసమే ఆమెను మళ్ళీ బతికించాడేమో. ఈయనే బతికించుకున్నారు ఐసీయూలో ఉండి. ఓ మై గాడ్. ఏమీ లేదు. ఏమైంది సార్? అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది చెప్తే. బ్రెయిన్ స్ట్రోక్ ఏం కాదండి. యాక్చువల్గా ఆవిడకి ఎప్పుడు మంచి హెల్త్ అండి, భగవంతుడు మంచి హెల్త్ ఇచ్చాడు. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళేది కాదు, ట్యాబ్లెట్ అక్కర్లేదు, కరోనా కూడా రాలేదు. అంటే నాకు ఏ కర్మ లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, భగవంతుడు మంచిగా ఉన్నాడు, మంచి భర్తని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు అని ఒక నమ్మకం. ఎవరికి వచ్చినా పెడతాం, అందరికీ మంచి చేస్తాం అనేది అలవాటు. నేను శంబాలలో 3:30 to 5:30 సాధన చేస్తున్నప్పుడు నాకు ఒక రోజు మా మేడము, మా మిస్సెస్, మా శాంతలక్ష్మి హాస్పిటల్లో కనిపించింది, ఐసీయూలో. ఏంటి ఇలా జరిగింది, నాకే ఆశ్చర్యపోయాను. సరే అని చెప్పి నేను మళ్ళీ శంబాల శక్తితో స్కాన్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం జరగబోతున్నదని తెలిసిపోయింది. ఒక ఇండికేషన్ వచ్చేసింది. చెప్పి నువ్వు ఫాలో అమ్మ శంబాల 360 సొల్యూషన్స్. అంటే మీరు చేసుకుంటున్నారు కదా, మీ కర్మలు ఉన్నాయి, మీరు చేసుకోండి, నాకు ఏ కర్మ లేదు. దాని అంటే ఎవరికి కూడా వెల్నెస్లో ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదమ్మా. ఇల్నెస్లోకి వచ్చిన తర్వాత ఎంత డబ్బన్నా ఖర్చు పెడతారు, ఎంతన్నా పెరుగుతారు. అందరికీ అదే పెద్ద ప్రాబ్లం. అంటే ఇది కూడా ఉదాహరణ అనమాట, లైవ్లో జరిగిన ఉదాహరణ. ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. ఆ ఫొటోస్ చూసావంటే ఆ మనిషి ఇప్పుడు లేచి తిరుగుతోందని అనేసి అంటావు రేపు ఎప్పుడైనా ఇంటికి వచ్చి ఆవిడని చూస్తే. ఓకే. ఇవన్నీ నేనేం చేశానంటే మా అబ్బాయి దగ్గర పంపించేశాను, అంతా నార్మల్గా ఉంది. సడన్గా తలపొడి వచ్చింది. సరే అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళాం. బ్రెయిన్ స్కాన్ తీశారు, ఎక్కడ పడ్డారా అన్నారు. పడలేదు. ఇన్ని ఇమీడియట్గా హోల్స్ పెట్టి 3 హోల్స్ పెట్టి ఆపరేషన్ చేశారు. నార్మల్గా అందరిని గుర్తుపట్టింది, అంతా బాగానే ఉంది. కానీ నాకు కనిపించింది ఐసీయూలో కనిపించింది, వేరే లెవెల్లో. నేను చూసుకుంటే అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 28 లోపల ప్రాబ్లం జరగబోతున్నది. అక్టోబర్ 28 తర్వాత నోమోర్ అని వచ్చింది. నా సంబాల శక్తి నేను చూసుకుంటే ఇదేంటి ఎలా వచ్చింది, మనకి ఇది ఎలా అయిపోతే ఎలాగా, మరి శంబాల మాత్రం నాకు ఈ పరీక్ష ఏంటి, నాకు కష్టం పెట్టాడు, నేను బతకను అన్నారు. నేను ఆయన పట్టుకుని ఏదైతే క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఏసీఎంఈఎఫ్ టెక్నాలజీ ద్వారా నేను బతికి చూపించాను. తర్వాత ఆయనతో వెళ్ళి నేను నేర్చుకోగలిగాను. తర్వాత ఆయన శంబాల వెళ్ళొచ్చారు, నేను శంబాల కూడా వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ నాకు సడన్గా ఈ భగవంతుడు ఏంటి ట్విస్ట్ ఏంటో అని నాకు అర్థం కాలేదు. సరే ఎలా జరిగినా మనం ప్రిపేర్ అవుతాం అని నేను రోజు అమ్మవారితో ఏదైతే నా ఎప్రిమేషన్స్ నా సాధన నేను చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే మన కర్మని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు, ఏ గురువు క్లియర్ చేయలేదు. నేను ఇంత బలంగా చెప్పగలుగుతున్నా అంటే ఒక ఎవిడెన్స్తో మాట్లాడుతున్నాను నేను. అర్థమైందంటే ఆవిడ ఒప్పుకోలేదు, అంటే ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. అందుకని ఎవరికైనా సరే నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు సొల్యూషన్ కావాలంటే ఇవ్వను, అందుకనే సోల్ టెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇదేదో నార్మల్గా వచ్చి చేసేది కాదు. శంబాలలోకి నువ్వు వెళ్దామని అనుకుంటే నువ్వు విశ్వమాతకు సరెండర్ అవుతే నేను ఇందులో తీసుకుంటాం, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. అంటే 1% నువ్వు డౌట్ ఉన్నా డిలీటెడ్, అందులో ఇదేమీ లేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ సేమ్. ఇప్పుడు అలా కాదు, బ్రెయిన్ అంతా ఓపెన్ చేయాలన్నారు, చేయమన్నారు. అంతే కదా, ఇప్పుడు అల్లోపతి ఇది ఇల్నెస్లో దానికి మించిన శక్తి కూడా లేదు. ఆ రోజు అది చేయకపోతే వాడు బతికిది కాదు, 100% బతికిది కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు. ఎందుకంటే ఆ సైన్స్ ఆఫ్ టెక్నాలజీ అంటే యూనివర్స్లోని అన్నిటిని మనం కలుపుకెళ్ళాలి, ఒక దాంట్లోనే ఉంది ఇంకేమీ లేదు అని ఎవరైనా అన్నారంటే అది అబద్ధం. అర్థమైందండి. అంటే ఆ సైన్స్లో ఏదైతే ఉందో అది మనం ఫాలో అవ్వాలి. ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యామండి. ఫాలో అయిన తర్వాత అలా ఆపరేషన్ చేసేసారు, మంచిగా బ్రహ్మాండంగా చేశారు డాక్టర్లు, అల్టిమేట్ అనమాట. చేసిన తర్వాత ఈ ఆపరేషన్ చేసిన టైంలో హార్ట్ 20 seconds ఆగిపోయి మళ్ళీ కొట్టుకుంటాం మొదలెట్టి కొట్టుకుంటే ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ వచ్చిన వెంటనే కుడిచే పడిపోయింది, కుడికాలు పడిపోయింది, మాడ పడిపోయింది, అవన్నీ గుర్తుపట్ల. అన్కాన్షియస్లోకి వెళ్ళి ఎలా ఉంటాయి ఆ పిక్స్ చూస్తే. అన్కాన్షియస్లోకి వెళ్ళగానే నాకు శంబాల నుంచి మెసేజ్ వచ్చింది,
ఇప్పుడు ఆవిడ అన్కాన్షియస్లో ఉంది, ఆ కర్మని నువ్వు రీరైట్ చేయి, నీ భర్తగా నీకు అధికారం ఇప్పుడు వచ్చిందన్నారు. అప్పుడు నేను టేకప్ చేశాను ఈ శంబాల శక్తి. అప్పుడు నేను అంతవరకు నేను సొంత ఉన్నాను, నాకు అన్నీ నా దగ్గర ఉన్నా, నా చేతిలో ఏమీ లేదు. ఎందుకంటే ఎవరి కర్మల్ని వాళ్ళే రీరైట్ చేసుకోవాలి. అప్పుడు నేను చెప్పాను, ఫస్ట్ వీక్లో అందరినీ గుర్తుపడుతుంది. ఐసీయూలో నుంచి వచ్చిన తర్వాత ఏమంటారు, ఇవన్నీ రావాలి అంటే కనుక మీరు మామూలుగా నార్మల్గా ప్రోటోకాల్ ఏదో ఉంటుందో చెప్తారు. ఏదైనా చేయండి, ఏది వద్దనొద్దు. యూనివర్స్లో ఏమొచ్చినా 360 degreesలో అన్ని ప్రయత్నాలు చేయాలి. ఎప్పుడూ కూడా ఒకే ప్రయత్నంతో ఇందులోనే ఉందని కాదు. చేసిన వెంటనే నేను టేకప్ చేసిన కేస్తే నేను ఫస్ట్ వీక్ అందరినీ గుర్తుపట్టేసింది. రెండో వీక్లో నడిచేసింది, కాలు వచ్చేసింది. మూడో వీక్లో మాట వచ్చేసింది. 4 వీక్లో చెయ్యి వచ్చేసింది. 1 రోజులో నార్మల్ అయిపోయింది. అందరూ ఇంక వీల్ చైరే ఉంటుంది, నేను పసిపాపలో చూడాలనుకున్నారు. కానీ ఆ శంబాలా మాత నిజంగా, ఎందుకంటే ఇప్పుడు నేను దాన్ని నమ్ముకుని ఉన్నాను, మరి నిజంగా అదే నిజమైన. అప్పుడు ఏమంటే ఇంటికి వెళ్ళి రచ్చగలన్నారు. నిజంగా కనుక నేను కనుక ఆవిడ కనుక బతకి ఉండకపోతే దీనికి ముందుకు వచ్చేవాడిని కాదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవ నిజం అనేది మన కళ్ళ ముందు ఒక ఎవిడెన్స్ కావాలని ప్రతిదానికి కూడా. ఇప్పుడు నేను నా ఇంట్లోనే రక్షించుకోలేనప్పుడు నేను జనాలందరికీ నేను ఏం చేయగలుగుతాను? నాలో నేను చదివిన తపన కృషి అంత నథింగ్ కాదండి. అప్పుడు ఒక ఇంట్లో కూడా ఫ్యామిలీలో ఒక సపోర్ట్ వచ్చిందని అందరూ నమ్ముతూ మొదలెట్టారు. ముందు మా ఆవిడ నాకంటే బాగా సరెండర్ అయిపోయింది. ఎవరికైనా నన్ను కాదు, ఇప్పుడు అది చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఆవిడ కర్మని ఆవిడే ఈయన రీరైట్ చేశారు. ఏం చేశారు మీరు అంటే ఏం చెప్తారు? దానికోసం మీరు ఏం చేశారు అడగచ్చా? అది వచ్చిన తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకి చెప్పడమే, వాళ్ళకి చెప్తాం. ఎందుకంటే ఇది ఆ పిక్స్ అన్ని చూపించి చెప్తారు. యూనివర్సల్ పవర్ అర్థమైందండి, సంబాలా శక్తి అర్థమైందండి. అదంతా మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు పర్సనల్గా తీసుకోండి. మీరు పర్సనల్గా మీరు కలితే ముందుకు వెళ్తే సోల్ టెస్ట్ చేసుకోండి. ప్రతి విషయము నేను ప్రతి మాట నిజం చెబుతున్నాను అబద్ధం చెబుతున్నాను సోల్ టెస్ట్ చేసుకోండి. అందుకని ఎవరైనా నన్ను అందరూ ఫోన్ చేస్తే నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ మీరు నా వీడియోలన్నీ చూడండి, నా వెబ్సైట్ చూడండి www.shambhala360.com. అలాగే నా వీడియోస్ అన్ని ఇలా shambhala360.com అంటే వచ్చేది అన్నీ చూడండి. చూసిన తర్వాత మీకు అది నిజం అనిపిస్తే 100కి 100% అప్పుడు నాకు ఫోన్ చేయండి, నా అపాయింట్మెంట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ నేను మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. తర్వాత మీరు ఎక్కడ లైఫ్లో స్టక్అప్ అయిపోయారో అది నేనే చెప్తాను. నేను చెప్పిన తర్వాత అది కూడా మీకు 100% నిజం అనిపిస్తే సొల్యూషన్ చెప్తాను. ఆ సొల్యూషన్ కూడా నేను 100% ఫాలో అవుతానంటే సోల్ టెస్ట్ చేసి నేను వేచి చూపిస్తాను. ఇది నా సిస్టమ్ అండి. అంతేగాని ఏదో వచ్చిన వెంటనే ఇచ్చేస్తాం రమ్మంటాం ఏం కాదండి. తర్వాత నాకు వచ్చి మీరు ఇచ్చిన కమిట్మెంట్ విశ్వానికి ఇవ్వాలి. ఇది నేర్చుకున్న తర్వాత ఇది నీకు తగ్గిన తర్వాత నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇది నేర్చుకుంటాను, నేను కూడా సాధన చేస్తాను, నాలా తయారయ్యి అందరికీ సేవ చేస్తానని మీరు సంబాలా తల్లికి ప్రామిస్ అయ్యారు. అంతే కదండి. ఇప్పుడు ఇదేదో ఒకటి కాదండి. ఇప్పుడు నేను ఒక్కడి వల్ల ఎంతమంది ఉంది, రేపు పొద్దున 100,000 మంది వచ్చారనుకోండి, నేను హ్యాండిల్ చేయలేను, నా వల్ల కాదు. ఇది ఇప్పుడు 10 మంది 50 మంది 100 మంది వరకు చేయగలుగుతాం. కొన్ని వేల మంది వచ్చేస్తే అందరినీ చేయాలంటే నాలంటి వాళ్ళు తయారవ్వాలంటే యూనివర్స్ చెప్పింది, వస్తారు కొంతమంది నమ్మకంగా నేను నమ్ముతారు, వాళ్ళు ఫాలో అవుతారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చేయగలుగుతారని చెప్పింది. అందుకని ఇక్కడ 100కి 100% అయింది. ఎందుకంటున్నానండి, నేను నాకు అలాంటి ప్యూరిటీ కావాలి. ఇప్పుడు ఐఏఎస్ చదవాలంటే లక్షల మంది రాస్తారు, 10,000 మందిని ఇంటర్వ్యూ పిలుస్తారు, 3,000 మంది ఇంటర్వ్యూ పిలుస్తారు, 1000 మందికి జాబ్ ఇస్తారు. మరి అంతేకాదు. ఇప్పుడు దానికే ఎంత ఉన్నప్పుడు శంబాలాకి వెళ్ళాలనుకుంటే నువ్వు నీకు తెలిసిపోతుంది, ఈ ఆలోచన తెలిసిపోతుంది. ఇది కొంతమందికి అర్థం కాదు, కొంతమంది అర్థమవుతుంది, కొంతమంది అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు నా జీవితంలో కూడా నాకు ఫస్ట్ ఏం తెలియదు, కానీ నేను అందులో శోధించక నాకు ఎసెన్స్ తెలిసింది, ఆ ఎక్స్పీరియన్స్ తెలిసింది. దాంతో అందరికీ నేను కూడా నేర్చుకుని అందరికీ నేర్పించాలనుకుంటున్నాను. నేను ఒక ఇన్స్ట్రుమెంట్ అండి, నా దగ్గర ఏ శక్తి లేదండి, మీరు ఒకటే. నేను ఆ పాత్ర ఇప్పుడు రోజు మీరు జిమ్కి వెళ్ళారమ్మా, 6 ప్యాక్ వస్తుందా రాదా? ఆటోమేటిక్గా వస్తుంది. డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, రోజు ప్రాక్టీస్ చేస్తే వస్తుందా రాదా? ఇది కూడా అంతే. మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రోటోకాల్ తీసుకోవాలి, దీన్ని మీరు సరెండర్ అయిపోవాలి. 100కి 100% మీరు ఏదో ప్రోటోకాల్ ఉందో మీరు ఫాలో అవుతే రిజల్ట్ 100%. అందరూ 99% వాళ్ళు నాకు వద్దు. 100కి 100 అవుతే మీకు నేను ఏం చేస్తాను, ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. మీ ఫస్ట్ అక్కడ సక్సెస్ అయినట్టే కదా. ఇప్పుడు ఎవరు ఎక్స్పీరియన్స్ చూపించట్లేదు కదా. మీ పెయిన్ మీరే తగ్గించుకుంటారు. నేను ఓన్లీ జస్ట్ కనెక్ట్ చేస్తున్నాను అంతే. అంటే యూనివర్స్కి మీరు డిస్కనెక్ట్ అయి ఉన్నారు, అందుకు ప్రాబ్లం. యూనివర్స్ని ఎలా కనెక్ట్ చేయాలో
నాకు ఆత్మజ్ఞానం ద్వారా తెలిసిపోయింది. దాంతో కనెక్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. మీరు చేయగా మీరు నాలే అయిపోతారు. మీరు కూడా అందరూ చేయగలుగుతారు. మనలో ఉన్న శక్తిని వెతికి తీసి అది మన ఇంటర్నల్గా రిఫార్మ్ చేసుకోవడానికి మీరు చేసే ఒక ప్రయత్నం. ఏమి ఏమంటారు, ఈ మందు వేసేసుకోండి మీకు ఈ రోగం తగ్గిపోతుంది అన్నట్టుగా కాదు. కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ అనుభవంతో ఆయన చెప్పినట్టు విన్నది నమ్మకండి, చూసేది నమ్మద్దు. అనుభవం నిజం, అనుభవం మాత్రమే నిజం. అదే 2 నెలల నుంచి నేను అనుభవించిందే మాట్లాడుతున్నాను. నాకు ఆ సబ్జెక్ట్ మీద అంత అవగాహన ఇలా ఒక్కరికి కదండి, కొన్ని వేల మంది రావాలి, లక్షల మంది రావాలి, అందరూ నేర్చుకోవాలి, అందరినీ ప్యూరిటీ చేయాలి. అప్పుడు వాళ్ళందరూ శంబాలకు వెళ్తారు. నేను చెప్పను, నేను ఎలా చెప్తున్నాను, నేను కూడా శంబాల వెళ్ళొచ్చాను, నాకు ఈ అనుభవం అయిందని చెప్తారు. ఎవరు పట్టుకోవాలి చెప్తారు. అవును అవును, వన్నెస్ వెల్నెస్. కరెక్ట్. ఏమైనప్పటికీ ఇది మీ పుణ్యమా అని ఇంటర్వ్యూ జరిగింది. అయ్యో, నా నిజంగా చాలా సంతోషం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ప్రతి మనిషిలోనూ ఒక పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. నెగిటివిటీని మనం బయటికి ఎలాగా పారద్రోలి ఒక ప్యూర్ సోల్గా ఉండడానికి ఒక గొప్ప అవకాశంగా నాకు అర్థమైంది. నిజంగా చాలా. తమ్ముడు ఎప్పుడు చెప్తూ ఉంటారు, బ్రెయిన్ ఐస్ ఫ్యాక్టరీ, మౌత్ షుగర్ ఫ్యాక్టరీ. కరెక్ట్. తీయగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, పాజిటివ్గా మాట్లాడాలి. దీన్ని ఎప్పుడు ప్రశాంతంగా, ఎప్పుడు కోపం ఉండకూడదు. మాట్లాడితే మనం అగ్రెసివ్నెస్ అయిపోతుంటాం, కోపం ఉంటాం, తిడతా ఉంటాం. దానివల్ల ఎంత హర్ట్ అవుతుంది తెలుసండి ఎదురోళ్ళు. ఎందుకంటే మీరు ఒక వాటర్ మీద మీరు రోజు తిట్టండి, ఆ వాటర్తో మైక్రోకప్తో చూడండి, అదంతా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది, విడిపోయి ఉంటాయి. రోజు లవ్ యూ, ప్రేమతో మాట్లాడండి, అదంతా కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక మంచి స్ట్రక్చర్ కింద ఏర్పడుతుందండి. మరి మన బాడీలో 70% వాటర్ ఉన్నప్పుడు మనం తెలుసో తెలియకుండా విశ్వంలోని అందరినీ తిడతా ఉంటే కోపగించుకుంటాం వల్ల మనకే నష్టం అండి. మన ఆరోగ్యం చెడిపోతుంది, మనకే బీపీ వస్తుంది, మనకే డయాబెటిక్ వస్తుంది, మన హాస్పిటల్ చూడాలి. అప్పుడు మనం వెల్నెస్లోంచి ఇల్నెస్లోకి వెళ్ళిపోతాం. అంటే వెల్నెస్లోనే ఉండాలంటే, ఇల్నెస్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఈ శంబలా 360. విల్నెస్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ అల్లోపతి డాక్టర్లు, మిగతా సిస్టమ్ అంతా ఉంది. అవి ఇల్నెస్ వల్ల నేను కనెక్ట్ చేసుకుంటలేదు. వెల్నెస్గా ఉండాలి అనుకుంటే, నీలో ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనుకుంటే, నీ లైఫ్ బాగుండాలనుకుంటే, నీకు ఏ కష్టం వచ్చినా నీకు హెల్ప్ చేస్తాం కోసం నీలో ఉన్న శక్తిని, విశ్వంలో ఉన్న శక్తిని 2 సింకనైజ్ చేసుకుంటాం. ఇప్పుడు మీ ఫోన్ ఉందండి, మీరు ఈ జోన్లోకి వచ్చాను నేను, ఇక్కడ వైఫై ఉంది. ఈ వైఫైని మీరు ఒకసారి పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, కనెక్ట్ అయిపోతుంది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతే డిస్కనెక్ట్ అయిపోతుంది. అంతే శంబాలా జోన్లో డిస్కనెక్ట్ అవ్వకుండా ఆ పాస్పోర్ట్ ఇప్పుడు గుర్తించుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అది కంటిన్యూ అయ్యేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. అదే శంబాలా 360 యొక్క సొల్యూషన్. ఇంకొక మాట చెప్పాలరా, చాలా పొడిగిస్తూనే ఉన్నాను. 2 నెలల నుంచి తమ్ముడు పరిచయం అయిన దగ్గర నుంచి నా కంట్లో నీళ్లు రాలేదు. ఇవాళ ఫస్ట్ టైము నిన్ను చూశాక తన మాట అన్నాడని నీతో నేను షేర్ చేసుకోవాలని నా ఆత్మీయురాల్లాగా అలాగ వచ్చింది నాకు.